ఈ ఎన్నిక ద్వారా ప్రకాష్ గారు ఒక మాట చెప్పగలరా? ఇంక 3 ఏళ్ల పాటు రేవంత్‌ని కదిలించేవాళ్ళు ఎవరు లేరని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చా? అట్లేం చెప్పడానికి లేదు. లేదా? లేదు. ఎందుకంటే క్రికెటును, పాలిటిక్స్ ఒక్క తీరుంటాయి. హ్మ్. 100 కొడదామని వచ్చిన సచిన్ డకౌట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవును. అయితే ఫస్ట్ బాల్‌కే ఔట్ అయ్యే పరిస్థితి వచ్చి క్యాచ్ మిస్ అయ్యి సెంచరీ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. కాబట్టి మనము రాజకీయాలల్ల ఏది కూడా మనం ఊహించలేము. హ్మ్. ఎవరు ఊహించారు ఓడిపోతారని? యెస్. బీఆర్ఎస్. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి రేపు ఈ టైం వరకు పదవి విరమణ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే సపోజ్ నేను చెప్తాను మీకు. ఒకసారి జరిగింది అట్లా. హ్మ్. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పాలన మొదలుపెట్టాడు. హ్మ్. బట్ నెహ్రూకు నచ్చలేదు. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాడు. చెన్నారెడ్డి లాంటి వాళ్ళని పక్కకు పెట్టాడు. ఈయనను ఈ ఈ మ ఏదో మంచి చేస్తాడనుకుంటే వాళ్ళ మనోభావాలను ఇంకా దెబ్బతీస్తున్నాడు ఏంది అని చెప్పి నెహ్రూ ఏం చేశాడంటే సంజయ్ రెడ్డికి ఫోన్ చేసి 3 ఏళ్ల తర్వాత హ్మ్. సంజయ్ రెడ్డి గారు ఇవాళ పార్టీకి మీరే పెద్ద దిక్కు ఉండాలి. నేనేమో ఈ ప్రభుత్వంలో చాలా యాక్టివ్‌గా ఉండాల్సొస్తుంది. హ్మ్. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ పార్టీని గట్టెక్కించండి అని చెప్పి నెహ్రూ గారు చాలా మర్యాదగా పిలిచారు. ఓకే. ఎందుకు పిలిచాడంటే ఇది లోకానికి తెలవని కొద్ది మందికే తెలిసిన ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా. హ్మ్. ఆయనకేముండే అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అయితే తెలంగాణకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి. ఓకే. కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా అవమానపరిచాడు. ఇది సిక్స్త్ ఫింగర్ వంటిది అని హుహు. ఉప ముఖ్యమంత్రి. ఓకే. బట్ ఆయన ముఖ్యమంత్రి అయిన నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరోజు ముందు వరకు ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన. ఆయనే మళ్ళీ దాన్ని నీలం 6,000 సంజీవ్ రెడ్డి వంటిదని ఇయ్యలేదు. ఇవ్వలేదు. అంటే పెద్ద మనుషుల ఒప్పందం సంతకాలు తడి ఆరక ముందే ఉల్లంఘించాడు. ఇట్లయితే లాభం లేదు. రెండవది 3 ఏళ్ల పాలనలో ఇక్కడ ప్రాజెక్టులను రద్దు చేశాడు. తెలంగాణ ప్రాజెక్టులని రద్దు చేశాడు. కంప్లీట్స్ పోతూనే ఉన్నాయి. హుహు. నెహ్రూకి అర్థమైపోయింది ఈ తెలంగాణ మనోభావాలను గౌరవించట్లేదు అని. ఆయన ఏం చేశాడంటే ఢిల్లీకి పిలిపించేసి మీరు పార్టీ అధ్యక్ష స్థానం తీసుకోండి అంటే ప్రమోషన్ కదా అది. అంతేగా. ఒక మరి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీలో నుంచి ప్రమోషన్ కదా. హ్మ్. ఆయన ఏం చేశాడు ఆయన చేతిలో ఏముంటుంది మరి ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలి అంటే కేవీ రంగారెడ్డి. ఓకే. అప్పటికి చెన్నారెడ్డి గారి కంటే ఆయన సీనియరు. ఆయన అంతకుముందు మంత్రివర్గంలో సభ్యుడు కూడా. హ్మ్. ఆయనను పెట్టండి అని అన్నాడు. ఆయనను పెట్టండి అంటే నాకు మింగుడు పడలే. తెలంగాణలో రంగారెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టాను. తెలంగాణ వాడికి ఇవ్వాలన్నా నేను ముఖ్యమంత్రి పదవి. ఓహో! ఏం చేశాడంటే మంచిది అన్నాడు అక్కడ. హ్మ్. మంచిది అనగానే ఆ మీటింగ్లో ఉన్న పెద్దవాళ్ళు కొండ వెంకటరంగారెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పేశారు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి నెహ్రూ చెప్పాడు. సంజయ్ రెడ్డి గారు తల ఊపాడు అని. ఇక్కడికి వచ్చి ఏం చేశాడంటే దామోదరం సంజీవయ్యను ఆయన కర్నూలుకు సంబంధించిన అవును. ఒక దళిత ఎమ్మెల్యే. అవును. రంగారెడ్డికి ఒక బలహీనత ఉంది. ఈ పేదవాళ్ళన్నా దళితులన్నా వాళ్ళకి అడ్డు రాడు ఆయన. హ్మ్. వచ్చి ఏం చేసిండంటే రంగారెడ్డి గారు నాకేమో ఢిల్లీ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ శేషకాలం 1-2 ఇయర్స్ ఉంది కదా. మనము ఒక దళితునికి ఇచ్చిన పేరు ఉంటుంది. హ్మ్. మీరు ప్రతిపాదించండి ఆయన పేరున అని చెప్పేశాడు. అబ్బా! అంటే ఆనాటి నాయకులల్లో విలువలు ఉండేది. ఒక దళితుని కోసం త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. రంగా ఎందుకంటే అడ్డుపడితే నాకు చెడ్డ పేరు వస్తుంది. వస్తుందన్న ఈ ఉద్దేశం. వయసులో నేను చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలి? ఆ ముఖ్యమంత్రి రాకున్నా పర్లేదు. నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకునే వ్యక్తి కేవీ రంగారెడ్డి గారు. అబ్బా! ఆయన ఏం చేశాడంటే ఆయన చేత్తోనే ఆయనే ప్రతిపాదన ఇచ్చాడు. దామోదరం సంజయ్ ముఖ్యమంత్రిగా. అంటే ఇట్లాంటి సిచ్యువేషను ఇప్పుడు మళ్ళా తెలంగాణకు రావచ్చు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్‌లో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఒక స్ట్రాటజిస్టు తిమ్మిని బమ్మి చేసైనా గెలిపించగలిగిన మెటిక్యులస్ నానో లెవెల్, మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయగలిగిన ఒక నాయకుడు కాంగ్రెస్‌కి ఇప్పుడు అత్యంత అవసరం. ఓకే. కాబట్టి ఈ పార్టీ బతికి బట్టగట్టాలంటే రేపు సాధారణ ఎన్నికల్లో ఇంకో 4 రాష్ట్రాలల్లో రావాలంటే హ్మ్. ఇక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ సీనియర్స్ చాలామంది ఉన్నారు ఆయనకంటే. అవును. వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనను పార్టీ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయి నాయకునిగా ఆయనను ఎదిగించే అవకాశం ఉంది. హ్మ్. ఆయన తీసుకుంటాడా లేదా తీసుకోకపోతే పరిస్థితి ఏంది ఇవన్నీ పక్కకు పెడితే ఇవాళ పార్టీకి మాత్రం రేవంత్ రెడ్డి నేషనల్ లెవెల్లో అవసరం. రాష్ట్ర లెవెల్లో ఇంకా ఆయన చేయగలిగింది ఏం లేదు. హ్మ్. కానీ కేంద్ర లెవెల్లో ఆయన బాధ్యత ఉంది. హ్మ్. అయితే ఇక్కడున్న నాయకులంతా కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి మన పార్టీ దేశవ్యాప్తంగా బతకాలంటే మళ్ళీ రేవంత్ రెడ్డిని మీరు తీసుకోండి అని సునీల్ కనుగోలు లాంటి వాళ్ళతోని చెప్పియగలగాలి. ప్రకాష్ గారు ఈ మాట చెప్తున్నారా రేవంత్ రెడ్డిని పైకి తీసుకెళ్ళండి అని? నేను ఆయన ఏమంటున్నా నేను ప్రమోషన్ ఇవ్వమంటున్నా. అదే ప్రమోషన్. ఆయన సేవలు బాయిలో కప్పలాగా చిన్న తెలంగాణకి ఎందుకు? హ్మ్. ఇప్పుడు 542 సీట్లలో మన ఎన్ని 17 కదా, అంతే. 16 అనుకోవాలి. ఒకటి ఎట్లా మనకు రాదు. అవును. మరి 542 సీట్లు గెలవాలి కదా.
మరి రేవంత్ రెడ్డి లాంటి వాడి సమర్థుడు రావాలన్నా వద్దా వాళ్ళకి? కాబట్టి ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే కానీ సీనియర్ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి రాజకీయాలకు వచ్చే వరకే 20 ఏళ్ళ ముందు మంత్రులైన వాళ్ళు ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఎవరికో ఒకరికి ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. తద్వారా బీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్ ఎవరున్నా ఫరక్ పడేది ఏం లేదు. బీఆర్ఎస్ ఎవరున్నా ఫరక్ పడేది ఏం లేదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఉంటే బీఆర్ఎస్ గెలవదని కాదు. నేను పార్టీకి నేను మీకు తెలుసు పక్క కరడు కట్టిన బీజేపీ వ్యతిరేకిని. నేను ఎప్పుడేమో ఆలోచిస్తా అంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో గట్టిగా ఉండాలి. కేసీఆర్ గారు ఆల్టర్నేట్ పార్టీ పెడతా అన్నప్పుడు నేను సంతోషించిన, వెల్కమ్ చేశాను. నన్ను పిలవకపోయినా, మీటింగ్ పిలవకపోయినా నేను వెల్కమ్ చేశాను. ఎందుకంటే ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ కావాలి, కాంగ్రెస్తో అయితే లేదు. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా కోరుకునేది ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలి. కాబట్టి సమర్థులైన డీకే శివకుమార్ కావచ్చు, సమర్థులైన రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే ఈ రోజున్న రాజకీయాలలో రాహుల్ గాంధీ పనికిరాడు ఎలక్షన్ మేనేజ్మెంట్కి. సోనియా గాంధీ కూడా ఆల్మోస్ట్ పనికిరాదు, ఆమె చాతనైతే లేదు కూడా. ప్రియాంక గాంధీకి తెలియని కూడా తెలివై. సో ఇట్లాంటి డైనమిజం ఉండి ఏమైనా చేసి గెలవాలి అనే ఒక కసి ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి కావాలి. ట్రెండ్ సెట్ చేయగల నాయకుడు కావాలి. ఒకవేళ కనుక వాళ్ళు జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు ఇస్తే ఫస్ట్ పోయి ఆయనకు దండేసేది నేనే. ఎందుకంటే ఆ పార్టీ బతికి పట్టగట్టాలి దేశం అంతా. అందుకే ఆ పార్టీ నాయకులకు కూడా మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని నేషనల్ లెవెల్లో తీసుకపోతే ఇక్కడ కూడా పార్టీకి భవితవ్యం ఉంటుంది. ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చిన వ్యక్తి ఇక్కడ లేడు కదా. కాబట్టి ఎవరు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పోతే అడుగుతారు, జాబ్ కార్డు తెస్తారు, బాకీ కార్డు తెస్తారు. రేవంత్ రెడ్డి ఇచ్చాను కదా మీకు హామీ, ఆయన లేడు కదా ఇక్కడ, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఆయన్ని అడుక్కోపోండి. ఆ విషయంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ అదే అంటారు. కాబట్టి రెండు దిక్కుల వాళ్ళకి సేఫ్ కదా. ఈ మాటలను ట్రాన్స్లేట్ చేసి రాహుల్ గాంధీ పంపండి, సునీల్ కనుగోలు పంపండి, స్ట్రాటజిస్ట్. కరెక్టే, నిజమే. అంటే ఓ పక్క బీఆర్ఎస్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇబ్బంది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓవరాల్ గా కొంచెం కిషోర్ గారు నేను ఏమంటున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, రైట్, కేసీఆర్ గారు ఇంకో 3 ఏళ్ళు బయటికి రాకపోయినా గ్రామీణ ప్రాంతాలల్లో కాంగ్రెస్ బతికి బట్టగట్టదు. ఒకవేళ బతికి బట్టగట్టాలి, పంజాబ్లో మన కలకత్తా, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు పరిస్థితి కాంగ్రెస్కు తెలంగాణలో రావద్దు అనుకుంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఈయన తప్పేయడం వల్ల ఇక్కడ బాగుపడుతుంది కాంగ్రెస్, ఈయనను అక్కడ పెట్టుకోవడం వల్ల అక్కడ కాంగ్రెస్ బాగుపడుతుంది. నేను ఒక విశ్లేషకుని చెప్తున్నాను, నేనేమి రేవంత్ రెడ్డి అంటే నాకు కోపం లేదు, ఆయన ఇంకా ఎదగాలని కోరుకునేది. అంటే ప్రేమ కూడా లేదు. ప్రేమ అంటే ప్రేమ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయన ఒక విషయంలో నేను ఆయనకు కరడు కట్టిన అభిమాన్ని. ఎందుకంటే నాకు కసి ఉన్న వాళ్ళంటే ఇష్టం, టార్గెట్ను సాధించే వాళ్ళంటే ఇష్టం. అందులో మొదటగా నేను అభిమానించేది కేసీఆర్ గారిని. ప్రాణాన్ని ఫనంగా పెట్టి ఆయన టార్గెట్ సాధించాడు. 14 ఏళ్ళు కసితో ఉద్యమాన్ని నడిపాడు. రేవంత్ రెడ్డి కూడా నాతోనే చెప్పాడు 6 ఏళ్ళ ముందు ఒక టీవీ ఛానల్లో, నెక్స్ట్ సెకండ్ తెలంగాణ సీఎం ఎవరు అనుకుంటున్నాం అన్నాడు. ఎవరుంటారు? కేసీఆర్ గారే ఉంటారు. మళ్ళీ ఆలోచించి చెప్పండి, కేటీఆర్ ఉంటారు, లేకపోతే హరీష్ రావు ఉంటారు. లేదు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పాడు. అప్పుడు ఎమ్మెల్యేనే గెలవలే. నేను అన్నాను, నేను కొడంగల్లో ఎమ్మెల్యే ఓడిపోయి నెక్స్ట్ సీఎం అంటే ఏంటి అంటే, కసి ఉంటే ప్రకృతి సహకరిస్తుంది, అన్నీ అనుకూలంగా వస్తాయి. అంటే మరి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఎంటర్ అయినావు, వెంటనే ముఖ్యమంత్రి ఇస్తారా నీకంటే? అన్నీ నాకు అనుకూలంగా కలిసి వచ్చినట్టు నేను చేసుకోగలుగుతా అన్నాడు. ఒకటి సాధించాలంటే ఏం చేయాలనో అన్నీ చేయాలని చెప్పాడు ఆయన. అది ఇక్కడ అమలు చేశాడు జూబ్లీహిల్స్లో. కాబట్టి ఆ విషయంలో నేను ఆయన అభిమానిస్తాను. ఎందుకంటే ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆ కసి అవసరం, ఆ ఫైర్ అవసరం. ఫైర్ ఉన్నోని ఎవడు గెలవలేడు. నవీన్ యాదవ్ కూడా ఫైర్ ఉంది, అది వేరు విషయం. బట్ అక్కడ ఫైర్ ప్లస్ ఫైర్ 1+1 11 అయింది అక్కడ. ఫైర్ ఉన్న వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నువ్వు ఏ పనైనా చెయ్యి, కసితో చెయ్యి. చప్పట్లు కొట్టినా ఇట్లా కాదు కొట్టేది, ఇట్లా కొట్టాలి. అంటే బాడీలో ఉన్న నాడులన్నీ. అప్పుడు ఏమైందంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. ఆ పవర్ మనకు ఉపయోగపడుతుంది. కసి ఉంటే, పట్టుదల ఉంటే, తపన ఉంటే, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఆ కసి ఆయన లోపల చూసిన నేను ముఖ్యమంత్రి కావడానికి. అది సరైన దార, అడ్డమైన తొవ్వ అని పక్కకు పెట్టినా, ఒకటి సాధించాలంటే ఏం చేయాలో అన్నీ చేయాలి. అది చేయగలిగాడు. 2 విషయాలలో రుజువైంది, జూబ్లీహిల్స్లో రుజువైంది. కాబట్టి అటువంటి వాడు జాతీయ కాంగ్రెస్కి అవసరం. రాహుల్ గాంధీలో ఆ స్పిరిట్ లేదు. రేవంత్ రెడ్డిలో ఉన్న స్పిరిట్ కానీ, కసి కానీ, ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇస్తానంటే నాకు వద్దన్నాడు.
అవును. పదవి పట్ల కాంక్ష లేదు. లేదు. ఈ మధ్య బుద్ధుని దీక్షలు తీసుకున్నాడు అక్కడ భూటాన్ పోయి. విపాసన, మెడిటేషన్ మంచిదే, అది నేను కూడా రోజు చేస్తా. కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఆయన. ఆ కసి ఉన్నోడు కావాలి. మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్లో ఇంకెవరు లేరు. సో మీరు అనుకుంటున్నట్టుగా లెట్స్ హోప్ నిజంగా రేవంత్ రెడ్డి గారిని అక్కడికి కేంద్రంలోకి పిలిచి, అంటే ఐ మీన్ కేంద్ర అధిష్టానం పిలిచి, వాళ్ళ అధిష్టానం పిలిచి, కాంగ్రెస్ అధిష్టానం అక్కడ ఉండమని చెప్తే కొంత తెలంగాణలో కాంగ్రెస్కు మళ్ళొకసారి నెక్స్ట్ టైం చక్కబడతాయని నెక్స్ట్ టర్మ్ కాకపోయినా ఇంకో 2 సార్లకైనా మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే కామరాజ్ తర్వాత తమిళనాడులో ఎట్లయితే అధికారంలోకి రాలేదో, వెస్ట్ బెంగాల్లో సిద్ధార్థ్ శంకర్ రాయ్ తర్వాత ఎట్లయితే అధికారంలోకి మళ్ళీ రాలేదో, 70 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది. అవును, 60 ఏళ్ళు ఆ పరిస్థితి తెలంగాణలో ఉంటుంది. అంటే నా జీవిత కాలంలో మీరు మళ్ళీ ఇంకోసారన్నా కాంగ్రెస్ చూద్దామని. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.